ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావుకు సిటీ వేసిన కారణం చేత బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలామంది సందర్భంగా మారినటువంటి ప్రధాన కార్యాలయం. అదేవిధంగా మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇంతమంది ఇక్కడికి ఈరోజు హాజరు కావడానికి కారణం ఏంది, ప్రత్యేకంగా ఎంతమంది వచ్చారంటే ఇప్పుడు హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు సిటీ వాళ్ళు. నోటీసులు ఇవ్వడం ద్వారా ఏమైందంటే ఆ నోటీసులకి సమాధానం చెప్పడానికి హరీష్ రావు గారు వెళ్తున్నారు. ఇవాళ అక్కడికి పోవడం ద్వారా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వేమంటున్నావు, ఎందుకు నువ్వు ఇలా ఉల్లంఘిస్తూ ఉన్నావు? ఇలా సిట్ అధికారులు 48 గంటలు టైం ఇవ్వాలి కదా. 48 గంటలు టైం ఇవ్వకుండా కేవలం నువ్వు రాత్రించి పొద్దున అటెండ్ కమ్మనడంలో ఏంటి, దాని మతలబ్ ఏంటి? నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి సుప్రీంకోర్టు కొట్టివేసింది, ఈ సెక్షన్లు అప్లికబుల్ కావు, ఇది రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో పెట్టిన కేసు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినాక కూడా మళ్ళీ దెబ్బదెబ్బలుగా ఈ సిట్టు పేరుతో పిలవటం ఏంటి అంటే, నిన్న బొగ్గు కుంభకోణంలో జరిగినటువంటి అవకతవకలు మీరు 1600 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలకు సంబంధించిన సొమ్ముని డ్యూటీ చేయడం కొరకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి మీరు తలా 400 పంచుకోవడానికి చేసే ప్రధానంగా మీరు చేస్తున్న ఈ కుట్రలో ఇలా హరీష్ రావు గారు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ప్రజలందరికీ విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి ఇలా నువ్వు దావోస్ పోయి ఈ రకమైనటువంటి నోటీసులు ఇచ్చుకుంటూ ప్రజల్ని డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పుడు ఒక డ్రామా, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేప్పుడు ఇంకో డ్రామా. ఇలా 2 సంవత్సరాల నుంచి డ్రామాల మీద డ్రామాలు టీవీ సీరియల్ లాగా నడుపుతూ ఉన్నావు. ఇవాళ కాళేశ్వరంలో కుంభకోణం అన్నావు, విద్యుత్ కొనుగోలులో కుంభకోణం అన్నావు, తర్వాత ఫోన్ ట్యాంపరింగ్ అన్నావు, ఈ ఫార్ములా అన్నావు. ఇలా 2 సంవత్సరాల నుంచి నువ్వే కదా ముఖ్యమంత్రివి. ఇవాళ నీ దగ్గర పోలీసు ఉన్నది కదా, నీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉన్నది కదా, నీ దగ్గర మరి అనేక సిట్టులు, అనేక వ్యవస్థలు ఉన్నాయి కదా. నువ్వు ఏం బీక్తున్నావు అంటున్నాం మేము. ఇవాళ కేటీఆర్ గారు ఆ లైట్ డిటెక్టర్ టెస్ట్కి వస్తా అని చెప్పినాడు. ఈ దెబ్బదెబ్బలుగా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని, ఇలాగ ప్రచారాలు చేస్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడని, ఇలా ప్రజలకు 6 గ్యారంటీలు 420 హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేక ఇలా ప్రజలందరూ తిడుతూ ఉంటే ఇగో ఈ రకంగా వచ్చా అని చెప్పి ఒకటి పోయిపోయాను ఒకటి ఇగో ఈ రకంగా కాలయాపన చేస్తూ ఉంటాం. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బద్దలు కొడతామని చెప్పేసి వచ్చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ షెడ్యూల్? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఓ ముఖ్యమంత్రి అన్నప్పుడు బాధ్యత గల భాష వాడాలి, బాధ్యత సందేశం ఇచ్చేటట్టు ఉండాలి. అంతేగాని నువ్వు గద్దెలు గులగొట్టు, తలకాయలు బలగొట్టు, కడ్రాయర్లు కూడా మీకు పుట్ట పేగులు మెడకేసుకుంటా చిల్లరగాళ్ళలాగా ఏంటి అవి. ఇవాళ నువ్వు చర్చలు కూడా జైల్లో ఉన్నటువంటి మన రౌడీ షీటర్స్ వాడినట్టు దిమ్మలు బలగొట్టు, గద్దెలు గులగొట్టు ఏంది ఇది? అయితే ఇది డెమోక్రసీలో ఇవాళ నువ్వు బీఆర్ఎస్ గద్దెలు గులగొడితే నీ కాంగ్రెస్ గద్దెలు ఉంటాయా? అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? ఇవాళ నువ్వు ఉన్నది కాంగ్రెస్ పార్టీ, నువ్వు తిట్టేదేమో మెచ్చుకునేది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుని. అసలు ఎన్టీ రామారావు వచ్చిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఆ రోజు అంజయ్యని అవమానపరిచిన రాజీవ్ గాంధీ ఇలా తెలుగువాడిని అవమానించిన అంజయ్యని కింద పడేసేదో, ఆ పంచాలు ఉడబీకేదో చేసినారు. ఆ రోజు చేస్తే తెలుగువాడికి అన్యాయం జరిగింది, తెలుగువాడికి అవమానం జరిగిందని తెలుగువాడి ఆత్మగౌరవం కొరకు ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టి ఇవాళ భారతదేశంలోనే ఒక చండ శాసనంలాగా ఎన్టీఆర్ వచ్చాడు. ఢిల్లీనే గడగడలాడించిన నాయకుడు. ఇట్లా ఎన్టీఆర్ వచ్చారని మీరు అంటున్నారు, కానీ ఇక్కడ హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహాలు పెడతామని చెప్పేసి నేను ఏమంటున్నా, నువ్వు ఎన్టీ రామారావు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి నువ్వు ఎన్టీ రామారావుని పోగొడుతున్నావు. ఎందుకు అట్లా అనాల్సి వస్తుంది? నువ్వు అసలు నువ్వు ఏం పార్టీని? నువ్వు కాంగ్రెస్లో ఉన్నావా, తెలుగుదేశంలో ఉన్నావా? ఒకవేళ తెలుగుదేశం గొప్పదంటే కాంగ్రెస్లో ఎందుకున్నావు? నువ్వు వచ్చి నువ్వు అదే తెలుగుదేశంలో పోయి పని చేయి. అంటే సిద్ధాంత భావజాలంగా వైరుధ్యం ఉన్నటువంటి పార్టీలలో ఉండి నువ్వు మమ్మల్ని తీసేయమంటే తెలంగాణ అస్తిత్వం కదా. బీఆర్ఎస్ అనేది తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ రాష్ట్రం కొరకు ఎగిరిన జెండా అది, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అది. తెలంగాణలో పల్లెల్లో గల్లీలో ఇంటిలో కేసీఆర్ బొమ్మ ఉన్నది. నువ్వు గద్దెలు కూడా పడితే ఇళ్లలో ఉన్న బొమ్మలు ఎట్ట తీస్తావురా పోయి? ఇలా నా మనసులో ఉన్నది కేసీఆర్ అంటే అభిమానం. ఇలా తెలంగాణ తెచ్చిన జాజిబిత్త అని చెప్పేసి పాటలు పాడుతున్నారు, ఆయన మీద పుస్తకాలు రాస్తూ ఉన్నారు, ఆయన మీద గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ తెలంగాణ సమాజం గుండెల్లో ఉన్నాడు కదా, దాన్నేం చేస్తావు నువ్వు? కాబట్టి చిల్లర ఏంటి అంటే ఎన్టీ రామారావుని పొగుడుతూ, కేసీఆర్ని దించుతూ, లేకపోతే రాజశేఖర రెడ్డిని పొగుడుతూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ, ఒకసారి మోడీ బయల్లో ఉందని, ఒకసారి చంద్రబాబు స్కూల్లో చదివినని, తర్వాత నాకు రాహుల్ గాంధీ ఉద్యోగం ఇచ్చిందని, అంటే ఒక క్లారిటీ లేకుండా ఒక కాన్ఫ్లిక్టరీ స్టేట్మెంట్ తోటి ప్రజల్ని మొత్తం కూడా అయోమయం గందరగోళం చేస్తూ ఈ రకంగా ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఈ రకంగా నువ్వు పబ్బం గడుపుకోవాలంటే ఎన్ని రోజులు గడుపుకుంటావు?
హామీలు అడగరా? ఇలా సమ్మక్క సారక్క కాడ క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. ఏం బీకినాం అంటున్నాం మేము, ఏం వెలగబెట్టినాం? సమ్మక్క సారక్క కాడ క్యాబినెట్ మీటింగ్ పెట్టి అంటే అభివృద్ధి పనులు చేస్తున్నాం, అక్కడ కూడా దేవాలయం సమ్మక్క సారక్క ప్రాజెక్టులు చేస్తున్నాం. నేను మహిళా దేవతలు వాళ్ళు. సమ్మక్క సారక్క అనేది గిరిజన మహిళలు దేవతలుగా వాళ్ళు అవతరించారు. నువ్వు అలాంటి మహిళల దగ్గర పెట్టినప్పుడు నువ్వు మహిళలకు 2500 ఇస్తున్నా నేను అని చెప్పి పెన్షన్ ఇస్తున్నాను, లేకపోతే నువ్వు స్కీమ్ ఇస్తున్నావు మహిళలకి గృహలక్ష్మి అని, మరి 2500 ఇస్తున్నాను చెప్పినవా నువ్వు? లేదా ఆడపిల్లల స్కూటీ ఇస్తున్నాను చెప్పినవా? లేదా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాను చెప్పినవా? నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నాను చెప్పినవా? అమ్మవారి దగ్గర క్యాబినెట్ పెట్టిన మీటింగ్ పెట్టిన నీవు ప్రజలకి ఏమీ నువ్వు హామీ ఇచ్చావు? ప్రజలకి నీ ఇచ్చిన గ్యారంటీలో ఒక్కటన్నా అమలయ్యే కార్యక్రమం ఏమైనా పెట్టావా? అది లేకుండా కేవలం నేను సమ్మక్క సారక్క దగ్గర క్యాబినెట్ పెట్టిందంటే దేని పెడతావు? దానివల్ల ఏంటి ప్రయోజనం? మళ్ళీ అక్కడ కూడా 100-200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడ కూడా ప్రోటోకాల్ పెట్టుకొని అక్కడ కూడా డబ్బులు కాజేసి అక్కడ కూడా సామాన్యమైన ప్రజానికం గిరిజనులు వస్తారాడికి, గోండులు వస్తారాడికి, ఎస్సీలు బీసీలు పేదల దేవుడు సమ్మక్క సారక్క. ఆ పేదల దేవుడు కాడ కూడా నువ్వు వచ్చి ప్రోటోకాల్ పెడితే ముఖ్యమంత్రి వచ్చిన లైన్లే వాళ్ళు ఆపి గంటలు చిన్నపిల్లలు వృద్ధులు ఇబ్బంది పడి ఏం సాధించడం అంటున్నాను? నువ్వు పెట్టుకునేది అన్న ఊరు బయట పెట్టుకోపోయిన మీటింగ్ నువ్వు కూడా అందరిలాగా దర్శనం చేసుకొని అమ్మవారికి బంగారం సమర్పించి పోవచ్చు కదా. నువ్వు ఆ రకంగా చేయకుండా నువ్వు ఊరేగుతా నాకు ముఖ్యమంత్రి పదవి ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తానని చేస్తే ఏం లాభం అంటున్నా నేను. ఇవాళ సిట్టు నిలబడేదేనా? దాంట్లో ఏమైనా పస ఉందా? దాంట్లో ఏమైనా దమ్ముందా? దాంట్లో హరిశన్నకి ఏమైనా సంబంధం ఉందా? హరిశన్న హోంమంత్రి నువ్వు ట్యాంపరింగ్ అంటే హోంమంత్రికి సంబంధం ఉంటుంది, ముఖ్యమంత్రికి సంబంధం ఉంటుంది, డీజీపీలకు సంబంధం ఉంటుంది. ఒకవేళ మరి ఈయన ఏం శాఖలు చేసిండు? ఈయనకేం సంబంధం? ఈయన ఎందుకు పిలిచినావు? ఆ కేసులు ఉండవయ్యా, రేపు హైకోర్టులో పోతాయి, అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా పోతాయి. మళ్ళీ నీకు పనులు తీసుకొని నువ్వు బొక్క బొరలో పట్టవు తప్ప నువ్వు ఏమీ సాధించలేవు. హరీష్ రావుది ఒక ఇంటికి కూడా బీకలేవు, కేటీఆర్ది ఒక ఇంటికి కూడా బీకలేవు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నటువంటి సందర్భంలో చర్యలకు పాల్పడుతున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు? చీఫ్ పాలిటిక్స్. ఇవాళ ముఖ్యమంత్రికి బామ్మర్దికి టెండర్ ఎందుకు వచ్చింది? ఇంకో మంత్రి తమ్ముడు కోసం టెండర్ ఎందుకు జరుగుతున్నది? ఇంకో ఎమ్మెల్యే అనుచరుడు కొరకు ఈ టెండర్లు ఎందుకు జరుగుతున్నాయి? అసలు సైట్ విజిట్ అనేది ఎక్కడిది? గ్లోబల్ టెండర్లలో సైట్ విజిట్ లేదు కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా లేదు కదా. ఈ సైట్ విజిట్ అనేది ఎక్కడి నుంచి తెచ్చావు? ఎందుకు తెచ్చావు? అంటే ఎవడెవడు పాల్గొంటుండో అందులో తెలుసుకోవాలి, వాళ్ళందరిని ఆపేయాలి, నీవని తెచ్చుకోవాలి. అంటే నా 1600 కోట్ల రూపాయల కుంభకోణాన్ని మీ 4 మంత్రులు పంచుకోవడానికి చేసినటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ జరిగితే హరీష్ అన్న బయట పెట్టాడు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ తెచ్చాడు, సిబిఐ ఎంక్వైరీ అడిగాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయ్యి. కిషన్ రెడ్డి నీకు దమ్ముంటే, సిగ్గులు లజ్జ ఉంటే నువ్వు మంత్రివి అయితే, ఈ దేశానికి బొగ్గు మంత్రివి అయితే, ఇవాళ హరీష్ రావు గారు నీకు ఎవిడెన్స్ తోటి తెస్తా అంటున్నాడు. నువ్వు ఇలా నరేంద్ర మోడీ కాడికి విమానంలో హరీష్ రావుని తీసుకుపో, ఎవిడెన్స్ ఏమన్నా చూడు. భారతీయ జనతా పార్టీకి సిగ్గు లజ్జ ఉంటే లక్ష్మణ్ కానీ, బండి సంజయ్ కానీ, ఈటెల రాజేందర్ కానీ ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల గురించి మాట్లాడాలనుకుంటే, మీరు రాజకీయాలు చేయాలనుకుంటే, తెలంగాణ ప్రజల 1600 కోట్ల రూపాయలు అన్యాయం జరుగుతుంటే, కుంభకోణాలు జరుగుతుంటే ఎందుకు నోరు మూసుకున్నారు? కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైనరా? 2 జాతీయ పార్టీలు కుమ్మక్కై ఒక్క ప్రాంతీయ పార్టీని తొక్కివేయడానికి ఇలాంటి తప్పుడు కేసులతోటి ప్రజల్ని డైవర్ట్ చేస్తుంటే ఏం పీకరికున్నావు నువ్వు? బండి సంజయ్, నేను సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు రాష్ట్ర మంత్రిగా ఉన్నావు, తెలంగాణ ప్రాంత ప్రజలు ఓట్లేశారు, తెలంగాణ 1600 కోట్ల రూపాయలు పోతున్నాయి. బండి సంజయ్, కిషన్ రెడ్డి, నీకు సిగ్గు లజ్జ దమ్ము ధైర్యం ఇజ్జతి నిజాయితీ రాజకీయాలలో నైతికత ఉంటే రేపు రా పొద్దున హరీష్ రావు ఏం కాగితాలనే తీసుకో, ఇక్కడి నుంచి బయలుదేరు, విమానం ఎక్కువ ఢిల్లీకి పో. ఈటెల రాజేందర్ మాట్లాడాలి, మాటలు కావు, చేతలలో చూపించండి. ఆల్రెడీ మీరు ఉప ఎన్నికల్లో మీరిద్దరు కుమ్మక్క అయిపోయారు. భారతీయ జనతా పార్టీ 0 అయిపోయింది, 0 అయిపోయింది. ఎందుకు తగ్గాలి తమ్మి? కడుపు మంట ఇది. తెలంగాణ ప్రజల ఆక్రోశం, పోరాటాలు చేసి తెలంగాణ సాధించాం. 150 కేసులు నా మీద. తెలంగాణ సమాజం బాగుపడాలని కొట్లాడాం. తెలంగాణ కోసం ప్రాక్టీస్ వదిలిపెట్టుకొని సమస్త కుటుంబాలను కూడా త్యాగం చేసి కొట్లాడినాం. మేము వచ్చిన తెలంగాణ దోపిడీదారుల చేతులు పడది, దొంగల చేతులు పడది. కిషన్ రెడ్డి, ఖబర్దారని హెచ్చరిక చేస్తా ఉన్నా. తెలంగాణలో నీకు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే నువ్వు రా, రేపొద్దున అమరవీరుల స్థూపం కాడికి రా, హరీష్ అన్న వస్తాడు. నకరాలు చేస్తామంటే మాత్రం బిడ్డ నీ రాజకీయాలు ఇక్కడ నడవవు. నీ ఉత్తర భారతంలో జరిగే రాజకీయాలు తెలంగాణలో జరగవు. తెలంగాణ పోరాటాల గడ్డ, ప్రతి బిడ్డ పోరాట యోధుడే. ఖబర్దారని హెచ్చరిక చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి హరీష్ రావు గారి ఎంటికే, కేటీఆర్ ఎంటికే, కేసీఆర్ ఎంటికే
ఈ చేతి మీద ఉన్న ఎంటిక కూడా పీకలేవు. ఖబర్దార్ హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మాకు హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి. మాకు కోర్టుల మీద నమ్మకం, రాజ్యాంగం మీద నమ్మకం. పోరాటాలు చేసిన బిడ్డలం, తెలంగాణ సాధించిన బిడ్డలం. నీ చిల్లర ప్రయత్నాలు, నీ చిల్లర వేషాలు, నీ సిట్టులు ఏం నడవని హెచ్చరిక చేస్తా ఉన్నా. ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకో. లేస్తుంది తెలంగాణ, బెబ్బులి పులిలా తయారైంది. మా యూనివర్సిటీ బిడ్డలు, మా న్యాయవాదులు ఇవాళ మొత్తం తెలంగాణ భవన్ చుట్టూ సింహాలై పులులై గర్జించడానికి సిద్ధంగా ఉన్నాయి. మేము గర్జించిన రోజున, మా కేసీఆర్ గర్జించిన రోజున ఈ బంజారా హిల్స్ లో గుంట నక్కల్లాగా పరిగెత్తారు కాంగ్రెస్ నాయకులు. ఖబర్దార్ అని హెచ్చరిక చేస్తా ఉన్నాం.